హాయ్ నమస్తే అండి. దొండకాయ ఎల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. కళాయి పెట్టి 2 పావులైతే నూనె పోసాను. కొంచెం నూనె ఎక్కువే పట్టిద్ది. నూనె కాగినాక పోపు దినుసులు, ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి బాగా యాగనియ్యాలి. కొంచెం పసుపు వేసుకోవాలి ఏగినాక. అవి బాగా మగ్గనిచ్చి దాంట్లో కొంచెం ఉప్పు వేసామంటే తొందరగా మగ్గుతాయి. అవి యాగనియ్యాలి. యాగనిచ్చినాక మనం కోసి పెట్టుకున్న దొండకాయలు నేనైతే పొడవుగా కోసాను. సన్నగా అడ్డంగా కూడా కోసుకోవచ్చు. ఇవి కూడా నేను పొడవుగా కోసాను కావాలని. కొంచెం బాగా యాగనియ్యాలి. ఏగినాక కొంచెం లేటు పట్టిద్ది. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 2 చెంచాల కారం, కొంచెం ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి. నేనైతే దంచుకున్నాను. లేదా చిన్న మిక్సీ గిన్నెలోనైనా మనం మిక్సీలోనైనా వేసుకోవచ్చు కారాన్ని. నేనైతే రోట్లో దంచాను. దంచిన కారం బాగుంటుంది. కొంచెం బాగా ఏగినాక కొంచెం చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందే వేయకూడదు. ముందేస్తే అడుగు అంటిద్ది కాబట్టి అప్పుడు వేసుకోవాలి. బాగా ఏగి దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం మళ్ళీ కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం దంచి పెట్టుకున్న కారం అయితే పైన చల్లుకోవాలి. చల్లుకొని అసలు అది చల్లుకొని మనం వేయించుతుంటేనే కమ్మని స్మెల్ వచ్చింది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మనకి నోరు బాగులేనప్పుడైనా ఇంట్లో మామూలుగా పథ్యంగా చేసుకునే వాళ్ళకైనా బాగుంటుంది. ఆ కారం తినాలనిపించిద్ది మళ్ళీ మళ్ళీ. అంత బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు, అంత బాగుంటుంది.